మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, ట్యూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్, పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలి. అసిస్టెంట్ ఎంవీఐ శివాంజనేయులు విజ్ఞప్తి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్కూటర్ ర్యాలీ నిర్వహించిన ఎంవీఐ పోలీస్ అధికారులు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె రూరల్ మండలం కొత్తపల్లి నందు నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఘనంగా షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా శిరాస్త్రణము, పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని అసిస్టెంట్ ఎంవీఐ శివాంజనేయులు సూచించారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని మిషన్ కాంపౌండ్ నందు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ వల్లిబాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు జరగవన్నారు. వాహనాన్ని ఒకసారి మీ కుటుంబాన్ని మనసులో తెచ్చుకుని స్టార్ట్ చేయాలని హితవు పలికారు. ఆదేశాల మేరకు జనవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు రోడ్డు భద్రతా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మన మదనపల్లిలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించబడింది. టూ వీలర్తో హెల్మెట్ ధరించి ర్యాలీ ప్రజలకు ఆహ్వాన సదస్సుగా చేస్తున్నాం. దీంట్లో రవాణా శాఖ మరియు పోలీసు వారి శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి చేస్తున్నాం. ఇందులో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి నడిపితే ఆ ప్రాణానికి రక్షణగా ఉంటుందని గ్రహించి నడుపుతారని ఆశిస్తున్నాం. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మదనపల్లి టౌన్లో మన ఎంబీఐ సార్ గారు మరియు మేము పోలీసు జాయింట్ సిబ్బంది కలిసి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా సందర్భాలలో చాలా యాక్సిడెంట్లు కూడా ప్రూవ్ అయింది. హెల్మెట్ ఉండడం వల్ల మనిషి ప్రాణం అనేది కాపాడుకోగలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి టూ వీలర్ మీద నడిపే ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రతి ట్రాఫిక్ రూలు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కండి, అందరికీ సహాయకమే.
తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా. మదనపల్లె రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఘనంగా షాజహాన్ బాషా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తనపై అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తన జీవితాంతం రుణపడి ఉంటారని, ఎప్పటిలాగే అందరికీ అందుబాటులో ఉంటా అన్నారు. ఓకేనా లోకేష్ బాబు గారి నాయకత్వం. మీరు వెనక్కుండండి మీరు ప్లీజ్ ప్లీజ్ వద్దునా వద్దునా. హ్యాపీ బర్త్డే షాజహాన్ బాషా గారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. నువ్వు ఎన్నుకున్నా నువ్వు ప్లీజ్ అట్లున్నా. తీసే రెండు ఆర్పకుండా తీసేయి. అట్లయితే క్యాండిల్ నా క్యాండిల్ తీసాను. అట్లే తీసానా ఎత్తుకెళ్ళిపో ఇది చూడన్నా. నేను తీసా నా కొంచెం సైడ్ వెనకాల అది ఓకే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. కింద వెళ్ళిపోతాడు. తీసాను ఒక ఆదర్శమైన పరిపాలన ఇవ్వాలి. ఎవరన్నా ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎవరన్నా కానీ ఈ వైసీపీ పరిపాలనలో అరాచకం తప్ప ఎవరికి న్యాయం జరగలేదు. అర్హత ఉన్న మనిషికి అనర్హుడు చేశారంటే ఇది వైసీపీ పార్టీలోనే చేశారు. కాకపోతే నేను ఒక్క మాట చెప్తాను, కొత్తపల్లి వచ్చి ఎక్కడైనా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మా పార్టీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కంచుకోటగా ఒక్క మాటలో పిలవాలంటే అది కొత్తపల్లి గ్రామానికే పిలవాలని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆ రోజుల్లో కాంగ్రెస్ పీరియడ్లో అందరూ అనేవాళ్ళు ఒక కొత్తపల్లికి మెయింటైన్ చేస్తే కాన్స్టిట్యున్సీ మెయింటైన్ చేసినట్లు అనేవాళ్ళు. అందుకోసం మీ స్ఫూర్తి, మీ పనితీరు, మీలో ఉన్న పార్టీ పైన ఉన్న పట్టుదల, మీకు పార్టీ పైన ఉన్న విధేయత ఇదే రాష్ట్రానికి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఆదర్శం అని తెలియజేస్తూ ఈరోజు మీకు నాకు ఇంత పెద్ద ఎత్తున మీరు స్వాగతం పలికారు. ప్రేమ అనురాగాలతో మీరు, విలువలతో మీరు, విద్యన్న మీరు అందరూ కలిసి చేశారు. నేను జీవితాంతం మీ ఆప్యాయతకు, ఈ అనురాగానికి రుణపడి ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ మనమందరము తప్పకుండా ముందు ఒక మంచి సమాజం నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ సభ్యత్వము షాజహాన్ బాషా గారికి ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 4-5 రోజుల్లో 10 రోజుల్లో షాజహాన్ బాషా పేరు రాసి పంపిస్తారు. మనం అందరూ కూడా కష్టపడి పని చేసి ఆయన్ని గెలుపు కోరుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ అన్యాయ పరిపాలన తరిమి కొట్టే రోజులు దగ్గర పడినాయి. మన అందరికీ కూడా మన బిడ్డల భవిష్యత్తు, చిన్న బిడ్డల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు కూడా ఈ నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు తండ్రి మాదిరి ఉండే రాజకీయ నాయకుడు మనల్ని కాపాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి డిసిప్లైన్ గా ఉన్న రెడ్డప్పనాయుడు కాలనీలో పద్మనాభరెడ్డి అనే ఆయన నడుపుతున్నాడు. అక్కడ పోయి వాళ్ళను పలకరించి అక్కడి నుంచి ఈరోజు బర్త్డే కార్యక్రమము మొదలు పెట్టినారు. అటు నుంచి బర్మా వీధి సాయిబాబా గుడి, బైపాస్ రోడ్డు సాయిబాబా గుడి, వీధి వీధి వాడ మళ్ళా పార్టీ ఆఫీసులో వేల మంది. నేను ఆశ్చర్యపోయినాం. మాకైతే భుజాలు నొప్పినాయి. ఉండండి అయ్యా, తోసుకొని సెలవులు కప్పేవాళ్ళు, ఇంకోటి కప్పేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గంలో ఆ రోజు పనిచేసిన వ్యక్తులందరూ ముందరకు వస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు కూడా మధ్యాహ్నం నిమ్మలపల్లికి పోయినారు, సిటిఎం పోయినారు, పల్లెలంతా తిరుక్కొని వచ్చినారు. మళ్ళా టౌన్లో ప్రోగ్రాంలు ఉన్నాయి. నేను చెప్పిన మా కొత్తపల్లి వాసులను పలకరించేసి కేక్ కట్ చేసేసి మీరు పోదురు అని. చాలా సంతోషం. షాజహాన్ బాషా గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరించి కేక్ కటింగ్కి వచ్చిన దానికి ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరి తరఫున తెలియజేస్తూ షాదీ మహల్ నిర్మాణం పూర్తి కావడానికి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సంప్రదించి 35 లక్షల రూపాయల నిధులు మంజూరుకు కృషి చేస్తానని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ హామీ ఇచ్చారు. నేడు ఆ మదనపల్లె పట్టణం ఇందిరానగర్ నందు అసంపూర్తిగా ఉన్న షాదీ మహల్ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ ఆజాం, కౌన్సిలర్లు కరీముల్లా, కాజా, వైకాపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న షాదీ మహల్ నిర్మాణాన్ని పూర్తి చేయడం తన బాధ్యతగా తీసుకుంటున్నానని చెప్పారు. ऊपर जाके देखेंगे आप चलो ऊपर ऑटो चलो ऊपर నిసార్ అన్న దృష్టికి యొక్క మరి షాదీ మహల్ విషయం తెచ్చినప్పుడు వెంటనే వచ్చి దీన్నంతా కూడా పర్యవేక్షించి మరి ఇంకా ఏం పెట్టాలి, మనకి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా స్థానికంగా ఉన్న ఇప్పుడున్న కౌన్సిలర్స్ కానీ మరి మాజీ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ మరి అదేవిధంగా పెద్దలు ఎండి రఫీన్న 2003 నుంచి కూడా ఈ షాదీ మహల్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మరి వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకొని పెద్దలు ఎవరైతే అన్న దృష్టికి తెచ్చారో వెంటనే పిఆర్ఓల్ని మరి వాళ్ళని డిఈ గారిని కూడా పిలిపించి మరంతా కూడా ఎస్టిమేషన్ కూడా వేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని నేను తీరుస్తానని చెప్పిన వెంటనే సమస్యను దాటివేయకుండా నేను తీరుస్తానని వచ్చి ఇక్కడ అంతా కూడా మరి సంబంధించిన అధికారులను కూడా పిలిపించి ఎస్టిమేషన్ వేయడం. మరి గతంలో కూడా పెద్దలు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు అన్నగారి ఫండ్స్లో ఒక 20 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోదరి మైనార్టీ నాయకురాలు, రాష్ట్ర ఏపీ ఎండిసి చైర్మన్ సోదరి షమీమ్ అస్లాం గారు వారి ఫండ్స్లో కూడా 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే 40 లక్షల రూపాయలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 40 లక్షలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ ఏమైతే అవసరం ఉందో, నీడ్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తాను అని ఈరోజు నిసార్ అన్న ముందుకు రావడం నిజంగా చాలా ఆనందకర విషయం, గర్వించదగ్గ విషయం. ఏదేమైనా కూడా వెంటనే దీనికి నిసార్ అన్న ఆధ్వర్యంలో ఎంపీ గారి దృష్టికి తీసుకొని అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులు మా దేశాతి తిప్పారెడ్డి గారు కావచ్చు, నరేష్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అలా అందరి నాయకులతో కూడా చర్చించి అన్న మరి ఎంపీ గారితో కూడా చర్చించి దీనికి ఏదైతే నీడ్ ఉందో అది వెంటనే కూడా మరి స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. శుక్రవారం నాడు వైఎస్ఆర్సీపీ మా ప్రోగ్రాం కార్యక్రమంగా మేము అక్కా మసీద్ ఇందిరానగర్కి వచ్చడం జరిగింది. ఆడ వచ్చిన వెంటనే ప్రజలందరూ ఆడ ఉండే మసీద్లో వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా షాదీ మహల్ కొంచెం అసంపూర్తిగా ఉంది, మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా 40-45 లక్షల వరకు దీనికి మంజూరు చేసినారు, చాలా వరకు మాకు దీనికి ఇది చేసినారు, ఇంకా కొంచెం వర్క్ బ్యాలెన్స్గా ఉంది, దయచేసి అది ఎట్లా తిరిగి అది కంప్లీట్ చేయాలని చెప్పి చూసినారు. అందువల్ల అంతా జమాత్ని పిలుచుకుని వచ్చి ఆ ఉండే మసీద్లో ఉండే వీళ్ళని కూడా పిలుచుకుని వచ్చి దీని అంతా సందర్శించినాము. దీంట్లో చూస్తూ ఉంటే వాటర్ సప్లై వర్క్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, టాయిలెట్స్ వర్క్ బ్యాలెన్స్ ఉంది, పైన ఉండేది వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయాలా, దాని తర్వాత ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రిక్ వర్క్ అంతా బ్యాలెన్స్ ఉంది. పిఆర్డి గారిని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. వాళ్ళ తరఫున ఎంత వస్తుందో అంచనా వేస్తే దగ్గర 35 లక్షల వరకు దీనికి కావాలని చెప్పినారు. ఈ ఫండ్స్ వచ్చిందను ఏ గ్రాంట్ నుండి ఎక్కడి నుండి రావాలనేది మన ఎంపీ మిథున్ అన్నతో మాట్లాడి, అలాగే మన సీనియర్ నాయకులు దేశాతి తిప్పారెడ్డితో కానీ నరేష్ కుమార్ రెడ్డితో మాట్లాడి, ఇంకా మన జింకా వెంకటేశ్వర ఉన్నాడు, మళ్ళీ వైస్ చైర్మన్ ఆజంగా ఉన్నారు, వాళ్ళందరూ మేము అంతా కూర్చొని చర్చించి ఎటువంటి పరిస్థితుల్లోనూ
ఇది తొందరగా అతి తొందరలో పూర్తి చేయాలని చెప్పి కొంత నిశ్చయంతో ఉన్నాము. మన మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏదైనా హిందూ దేవాలయాలు కానీ హిందూ ఏదైనా షాదీఖానాలు కానీ ఇట్లా ఏమైనా కళ్యాణ మంటపాలు కానీ పెండింగ్ ఉంటే వాటిని కూడా సందర్శించి దాన్ని కూడా ఏమేమి కావాలని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దాన్ని సందర్శించి ఖచ్చితంగా దానికి మేము తీసుకుని పోయి ఎస్టిమేట్లు ఇప్పించేసి తొందరగా అతి తొందరలో అది కూడా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు ఆయన చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమం 51వ రోజుకు చేరుకున్న సందర్భంగా మదనపల్లె బెంగళూరు బస్టాండ్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు దారం అనిత, హరిప్రసాద్, ధరణి, యాసిన్, శివ, చంద్రశేఖర్, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడడానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న మా పిఎస్సి చైర్మన్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ప్రభుత్వ ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతా ఉంది, ఎన్ని రకాలుగా అంటే ఒక రకం కాదు. నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినారు. అనవసరంగా 89 మంది సలహాదారులను వాళ్ళు దేనికి ఉపయోగపడతారో తెలియదు, ఏం సలహాలు ఇస్తారో గవర్నమెంట్కి అర్థం కాలే. ఒక్కొక్క కార్యక్రమానికి ఒక సలహాదారుని ఉంచుకున్నా కూడా 89 సలహాదారులు ఏమిటి అనేది విచిత్రంగా ఉంది. పోయిన నెలలోనే హైకోర్టు ఇంతమంది సలహాదారులు మీకు ఎందుకు అని నిలదీసిన తర్వాత కూడా మళ్ళా సాక్షిలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీకి మళ్ళా సలహాదారుడిగా ఉద్యోగించారు. ఇంత ప్రభుత్వ ధనాన్ని అంగన్వాడీలకు కానీ ఆయా ఆశా వర్కర్లకు కానీ ఎవరికైనా ఇస్తే కొన్ని వందల మంది మున్సిపల్ కార్మికులకు కానీ ఇట్లా ఎవరికైనా కానీ సహాయపడి ఉంటే ఎన్ని వేల కుటుంబాలు, వందలు కాదు వేల కుటుంబాలు ఆ డబ్బుతో వాళ్ళు సంతోషంగా జీవించేవాళ్ళు. ఇలాంటి నిరర్థకమైనటువంటి ఆలోచనలు సలహాదారులు ఏ విధంగా ఇస్తున్నారో, వాళ్ళకి ఏమి సలహాలు ఇస్తున్నారో, అవి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయో, ఏమాత్రం అవి పాలసీ రూపం దాలుస్తున్నాయో ఏమీ తెలియకుండానే ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది అనేసి మా నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. నేను ఇలాంటి అరాచకాలని అడ్డుకట్ట వేసి రాబోయే ఎలక్షన్లలో మా ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము. మా మదనపల్లె నుంచి ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా 100కి 100 రూపాయలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతగా ఉన్నా కూడా మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. జై జనసేన. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో 51వ రోజు ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము అడుగుతున్నాం, 4 సంవత్సరాల ముందు కేవలం 1,00,000 రూపాయలతో మొదలుపెట్టిన సాక్షి ఛానల్ ఈ రోజు 4,400 చిల్లర కోట్లకి వెళ్ళిందంటే అది ఎవరి ధనమో, మీరు ఎవరిని దోచి ఈ యొక్క ధనాన్ని సంపాదించారు? నా బీసీ, నా ఓసీ, నా మైనారిటీ అనే వాళ్ళు ఈ రోజు అందరినీ పక్కదో పెట్టి వాళ్ళందరికీ రావాల్సిన లబ్ధుల్ని కూడా వీళ్ళు స్వాహా చేస్తూ వీళ్ళ సొంత ఛానల్ లేదు, సొంత పత్రిక లేదు అని నేను చిక్కులేని వాడి అన్నోడు ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైనాడు ముఖ్యమంత్రి గారు. కానీ నేను బీదవాడు అంటున్నారు. ఇతను ధనవంతుడయ్యి రాష్ట్రాన్ని మొత్తాన్ని అంధకారంలో వదిలేసిన ముఖ్యమంత్రి మనం ఈ రోజు చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఈ రోజు మేము మదనపల్లి నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాము, ఖచ్చితంగా 2024లో ఏ ఒక్క నియోజకవర్గము ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా మదనపల్లి నుండి మాత్రం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి మీ యొక్క ప్రభుత్వంలో ఏమేమి అరాచకాలు చేశారో వాటన్నిటి మీద మేము కేసులు పెట్టి తిరిగి ప్రజలకు న్యాయం చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ. నాదెళ్ల మనోహర్ గారు 680 కోట్లు దాదాపు 80 నుంచి 90 మంది సలహాదారులకి జీతాలుగా ఇచ్చాడని చెప్పి అంతకుముందు ప్రెస్ మీట్లో నాదెళ్ల మనోహర్ గారే దాదాపు 92,000 కోట్లు అప్పు
తీసుకొచ్చిన దానికి లెక్కలు లేవని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏదైనా సరే జనసేన పార్టీ నిర్వయాత్రక విమర్శలు మాత్రమే చేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే సభలకు వచ్చి పెళ్లిళ్ళ గురించి, ప్యాకేజీల గురించి, ఇలాంటి వ్యక్తిగత దూషణలకు మాత్రం పరిమితం అవుతాడు తప్పితే ప్రజలందరూ కూడా గమనించాలి. జనసేన పార్టీ ఓన్లీ ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో దాని గురించి మాత్రమే చెబుతుందని. మొన్న సంక్రాంతి అప్పుడు 4 కోట్లు ఖర్చు పెట్టి ఒక తిరుమల సెట్నే వాడిపల్లి ప్యాలెస్లో వేశాడు. అంటే దేవుణ్ణే నీ దగ్గరికి తెప్పించుకుంటావు. ఇంకా నయం, దేవుడే నీకు దండం పెట్టినట్లు, నువ్వు దేవుడిని ఆశీర్వదించినట్లు ఇంకా సిట్టింగ్ అయ్యేలా. ఈసారి ప్రజలు కానీ ఈయన గెలిపిస్తే అది కూడా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా ఏకతాటి మీదకి వచ్చి ఈ వైనాట్ 175 ఈయన చెప్పిన దానికి రివర్స్ లో మనం టీడీపీ జనసేనకి వైనాట్ 175 సీట్లు 175 to 175 సీట్లు ఇచ్చి ప్రజలందరూ ఈయనకి గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. జై జనసేన. మదనపల్లిలో రామాంజనన్న గారు అదేవిధంగా అనితక్క గారుల ఆధ్వర్యంలో మేము గడప గడపకి జనసేన అనే కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ 51 రోజు పూర్తి చేసుకుంది ఈ రోజుతో. ఈ కార్యక్రమం అనేది ఎక్కడికి వెళ్ళినా మాకు విశేష ఆదరణ అనేది లభిస్తుంది. ఏ విధంగా అయితే మన మదనపల్లిలోని ప్రజలు వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్నారో మాకు చెప్తున్నారు. ఆ సమస్యలు మీరే తీర్చగలరని మాకు మొరబెట్టుకుంటున్నారు. నేను డిగ్రీ స్టూడెంట్ని. నేను అన్నగారితో నా సమస్య చెప్పుకున్నప్పుడు, సార్ మాకు ఉద్యోగాలు రావట్లేదు సార్ అన్నప్పుడు, రండి మనం కలిసి పోరాడదాం, మన ప్రభుత్వం రాగానే మన యువతకి ఏ సమస్య ఉందో మనం తెలుసుకొని దాన్ని తీర్చే ప్రయత్నం చేశామని చెప్తున్నాము. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతతో రక్త కన్నీరు పెట్టిస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఒక్క మాట చాలు. ఏమంటే అందరూ అధికంగా చదువుకోవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదని చెప్పిన మంత్రులున్న ఈ రాష్ట్రం ఎన్నటికీ బాగుపడదు. ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇంకా బాగుపడలేదని మేము జనసేనకి మా సర్వస్వాన్ని ఒడ్డి ఖచ్చితంగా గెలిపించుకుంటాం మదనపల్లిలో అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. గుడ్డు పొదుగుతా ఉంది, ఇంకా పొదుగుతానే ఉంది అని అంటున్న మంత్రులున్న ఈ రాష్ట్రం ఏనాటికి బాగుపడదు. ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ప్లస్ ఒక యూత్ ఉండే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా గెలిస్తేనే మా యువతకి న్యాయం జరుగుతుందని మేము 100% నమ్ముతున్నాము. బహుజన రాజ్యాధికార సదస్సును జయప్రదం చేయాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో బహుజన రాజ్యాధికార సదస్సుకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి 3వ తేదీన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లె నందు బహుజన రాజ్యాధికార సదస్సు నిర్వహిస్తున్నట్లుగా గౌతమ్ తెలిపారు. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. वर्दिलाली बहुजन समाज पार्टी वर्दिलाली बहुजन समाज पार्टी वर्दिलाली बहन की मायावती वर्दिलाली बहुजन समाज पार्टी 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 वर्दिलाली बहुजन समाज. మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉద్యమాభి జైభీములు. అందరికీ తెలిసిన విషయమే, బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో రేపటి రోజు ఫిబ్రవరి 3వ తేదీన మిషన్ కాంపౌండ్ వద్ద గల జేసీఎం కమ్యూనిటీ హాల్ నందు బహుజన రాజ్యాధికార సదస్సు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర కమిటీ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రేపటి జరగబో ఈ సమావేశానికి ఉదయం 9 గంటలకి ఇస్తమా గ్రౌండ్ వద్ద నుండి టూ వీలర్ ర్యాలీ, అనంతరం బహిరంగ సభ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. కాబట్టి మీ అందరికి కూడా నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోవు ఈ యొక్క బహుజన రాజ్యాధికార సదస్సుకు
బడుగు బలహీన వర్గాలు, బహుజన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అగ్రకులాల పేదలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఉన్నాం. తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచి ఇవ్వడం జరుగుతుందని మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణం 11, 12 వార్డుల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏం మారపన్నా ఫోన్ చేస్తా సంగతి ఏడమ్మా ఏడమ్మా ఏమే వెంకటమ్మదే ఒకటో తేదీ వచ్చిన వెంటనే సూర్యోదయం కాకముందే ఏదైతే జగనన్న పెట్టిన సచివాలయం సిబ్బంది ఉందో వాలంటీర్లు మరి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ పెట్టి అవాతాతలు కానీ చిన్న వయసులోనే భర్తలు కోల్పోయిన మరి వితంతువులు కానీ వికలాంగులు కానీ ప్రతి ఒక్కరికి ఒకటో తేదీనే మరి పెన్షన్ ఇవ్వడం వారి కళ్ళల్లో ఆనందం చూడడానికే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అదేవిధంగా గతంలో డిజేబుల్ పెన్షన్ 80-90% మరి ఆ యొక్క అంగవైకల్యం ఉంటేనే మరి 15 రోజులు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ అంగవైకల్యం 40% ఉంటే 3,000, 90% ఉంటే 5,000 ఇస్తున్నాడు. అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డే బై వాళ్ళు డయాలసిస్ చేసుకుంటారు. ఒక మనిషి ఖచ్చితంగా అటెండర్ వాళ్ళకు ఉండాలి. అంటే ఆ మనిషి వేరే పనికి పోయేదానికి ఏ ఆస్కారం ఉండదు కాబట్టి ఆ పేషెంట్ దగ్గరే ఉండాలి. కాబట్టి అది గమనించి ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వారికి కూడా నెలకు 10,000 రూపాయలు ఇవ్వడము మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలపైన ఉన్న ఆ యొక్క చల్లని మనసే ఆ దీవెని ఆయన కూడా ఆయన పేద ప్రజలకు సహాయం చేయాలని ఆలోచన. కాబట్టి మరి 69 లక్షల మందికి రాష్ట్రంలో గతంలో 34 అయితే ఈరోజు 64 లక్షల మందికి ఇస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు చల్లగా ఉండాలా. మాకు ఇలాంటి నాయకుడే కావాలా, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలా. మాట ఏదైతే చెప్పాడో ఒక నెల ఒక సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ 2024 ఎన్నికలు పోయినాక 3,000 ఏదైతే ఇస్తారో ఈరోజు ఈ మరి అవతాదులకు అంతా కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నాయకుడికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక విధాలు అనేక పెన్షన్లే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా కులం కానీ మతం కానీ పార్టీ కానీ ప్రాంతం కానీ చూడకుండా ఇస్తున్నాడు. కాబట్టి మరి ప్రజల దీవులంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి మీద అదేవిధంగా మరి రామచంద్ర రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారి పైన అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన నిస్సార్ అన్నం పైన కూడా అందరి దేవుళ్ళు ఉండాలని కూడా వేడుకుంది. టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయలను మదనపల్లె కేజీ కాయగూరల మండి నిర్వాహకులు దాదాపీర్ కాజాపీర్లు వితరణగా ఇవ్వడం సంతోషకరంగా ఉందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు వారపు సంత వద్ద ఆకుకూరలు కూరగాయలు వాహనంలో నింపి తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమంలో మండీ నిర్వాహకులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్ శివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. మండీ యాజమాని దాదాపీర్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి అన్నదానానికి ప్రతి నెల కూరగాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దూరం రాండి. వెనక్కి రాండి, ఒక ఫోటో తీసుకున్నాను. సాయన్నా
అన్నా ఒక నిమిషం నా ఫోటో కొంచెం చూడండి నో సైడ్కి వచ్చారు సార్ మీరు వారపు సంతలో ఉన్న ఖాజాపీర్ దాదాపీర్ అన్న గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్య అన్నదానం ప్రోగ్రాంకు ఇక్కడ నుండి కూరగాయలు సప్లై చేస్తున్నారు. చాలా ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా ప్రారంభించారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈరోజు నా చేతుల మీదుగా దేవదేవునికి ఈ సరుకులన్నీ పోతున్నాయి, ఇవన్నీ చేస్తూ ఉన్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది వచ్చిందను కుల మతాలకు అతీతంగా వాళ్ళు ముందుకొచ్చి పుణ్యక్షేత్రానికి ఇది పంపిస్తారంటే ఇది అందరికీ వేరే ముస్లిమ్స్ కూడా ఇది ఆదర్శంగా ఆయన నిలిచినాడు. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇదే రూట్లో పోయి అందరూ ఆ దేవదేవునికి మన చేతినంత సహాయం చేస్తే మన జిల్లా పాత జిల్లా అయిన చిత్తూరు జిల్లా దేవదేవుడు ఆయన ప్రపంచానికంతా ఎక్కడి నుండో భక్తులంతా ఆయన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు వచ్చి 4 మెతుకులు తిన్నారంటే ఆ పుణ్యం మనకు అందరికీ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దీనికి ఇదే టైప్లో పాటించాలని నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, కోరుతున్నాను. అదే కాకుండా ఇది వచ్చిందను ఈయన కూడా ఇది చేసేదానికి ఏమైనా ఫస్ట్ నేను అడిగితే నేను జగనన్న వాళ్ళ ఆ స్ఫూర్తిని తీసుకొని ఏదో ఒకటి చేయాలనే నిశ్చయంతో నేను ఇది చేశాను. ముందుగా కొద్దిగా పంపిస్తున్నాను. కానీ ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేసే పేదలకు చేసే మేలును చేసుకుని ఆయన నేను స్ఫూర్తిగా తీసుకుని ఇవన్నీ చేస్తానని చెప్పినాడు. అది కూడా నాకు చాలా సంతోషమైంది. ఇదే విధంగా మన జగనన్న చేసుకునే అనేక కార్యక్రమాలు పేదలకు అందరికీ ఆయన చాలా వరకు మేలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆయన దగ్గర నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన చేతనంత ఆయన చేసేటప్పుడు మన చేతనంత మనం కూడా పేదలకు ఆదుకొని చాలామందికి మేలు చేసి చాలామందికి ఇది చేసి అందరి ఇది మనసు దోచుకోవాలి, అందరినీ మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మనకు దక్షిణాదిన ఉన్న మన ఏడుకొండలవాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం మదనపల్లి నుండి దాదాపు పెరిగిన కాజా పెరిగిన గత 8 ఏళ్లుగా టన్నుల కూరగాయలు పంపిస్తూ ప్రజలకి అక్కడ వచ్చే ఉచితంగా ఏదైతే భోజనం పెడుతున్నారో వాళ్ళకి అందించాలనే గొప్ప మనసుతో కుల మతాలకు అతీతంగా ఈరోజు సేవ చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఈరోజు గౌరవనీయ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఎన్నిసార్ అన్న, మన వైస్ చైర్మన్ ఇంకా చెలుపుతన్న, మన ట్రిపుల్ సర్పంచ్ చెలుపుతన్న గారు అందరూ కలిసి ఈ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మధ్యలో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఇంతే కాకుండా కరోనా టైంలో కూడా ప్రతి ఇంటికి వీళ్ళ అంటే దానగుణం ఎలా ఉంటుందంటే చూడండి, చెప్పాలని కాదు, కరోనా టైంలో కూడా అంటే జరగని వాళ్ళకి కూడా వాళ్ళకి డోర్ టు డోర్ కూరగాయలు సప్లై చేసి అట్లాంటి టైంలో కూడా ఆదుకున్నారు. ఇంత గొప్ప మనసున్నారు వీళ్ళ అన్నదమ్ములు. ఇలానే ప్రతి ఒక్కరూ సేవా గుణంతో ముందుకు పోవాలని కుల మతాలకు అతీతంగా మనం అందరము ఒకటిగా ముందుకు పోతూ ఇలాంటి సంస్థలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ మనం సపోర్ట్ చేస్తూ ముందుకు పోతే మన భారతదేశంలో ఏ ఒక్కరూ ఆకలి లేకుండా తినే విధంగా మనం నడుచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సేవగంటూ ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చింది. ఎవరైతే దాదాపీరు కాజాపీరు అని ఉన్నారో గత 10 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో కూడా ఒక ప్రత్యేకతగాంచిన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటారు. దేవునికి ఏది కోరుకుంటే అది తీరుతుందని ప్రగాఢమైన 142 కోట్ల భారతీయుల యొక్క నమ్మకం. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి దాదాపీరు కాజాపీరు గారు మన మదనపల్లిలో ఈ యొక్క డైలీ మార్కెట్ నుంచి గత 10 సంవత్సరాలుగా దాదాపు నెలకు 10 టన్నులు అన్ని రకాల రైతులు తెచ్చే కూరగాయలన్నీ కూడా వీరి సొంత నిధులతో మరి మండి పెట్టుకొని ఒక కమిషన్కు వారి ఆదాయంకి కాకుండా మరి ఒక సేవా కార్యక్రమం చేయాలనే దీనిలో ఒక మంచి విషయం ఏమంటే ముస్లిమ్స్ అయినా కూడా ఒక హిందూ దేవాలయానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి నెల 10 టన్నులు పంపించడం ఇది మత సామరస్యానికి
మరి మన మదనపల్లి ఎప్పుడూ కూడా ముందంజంటుందనే దానికి నిదర్శనము ఈరోజు దాదా పేరన్న కానీ ఖాజా పేరన్న కానీ ఇది ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవాటు చేసుకుంటే సమాజంలో ఈ కుళ్ళు కృతజ్ఞతలు ఈ మోసాలు ఈ వేవులు అన్నదమ్ములు మాత్రం అందరూ కూడా ముందుకు సాగిపోవడానికి వీరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక మార్గదర్శకమని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. తిరుపతి తిరుమల దేవస్థానం నిత్యాన్నదానం ప్రోగ్రాంకి దాదాపు అనే అన్నదమ్ములు ఇద్దరు గత కొన్ని ఏళ్లుగా సరుకులు సప్లై చేస్తున్నారు. మాకు సంతోషం ఏమంటే ఈ ఇద్దరు పిల్లోళ్ళు చిప్పిలి గ్రామస్తులు కావడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ యశారన్న గారు, చైర్మన్ మనోజ్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ చింతాజీ గారు, మా సర్పంచ్ మా అన్న మా బాస్ పశువురెడ్డి చలపతి గారు ఇక్కడ వచ్చేసాడు. ఈరోజు ఇక్కడ వచ్చేసిన విశేషం ఏమంటే ఖాజా పీర్ దాదా పీర్ అనే అన్నదమ్ములు ఇద్దరు నా వార్డులో నుండి మా సొంత వార్డులో నుండి ప్రతి సంవత్సరం ప్రతి నెల తిరుమల దేవస్థానానికి వాళ్ళకు తోచినంత కూరగాయలు ప్రతి నెల పంపిస్తున్నారు. అది చాలా సంతోషమైన విషయం. వాళ్ళతో మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి ఈ పొద్దు ఇన్ఛార్జ్ మదనపల్లి మా నిసారన్న చేతులైన తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు అన్నదానానికి తాజా పీరు దాదాపు అన్నదమ్ములు ఈ పొద్దు మా మనోజ మేడం కానీ ఇంకా అన్న కానీ మా అన్న నిసారన్న ఈ పొద్దు ఇన్ఛార్జ్ కానీ మేము కలిసి కుటుంబంగా ఆ పొద్దు నుండి ఇదే సేవా కార్యక్రమం చేస్తున్నాం. 10 మంది మేము ఎందుకురా మీరు అడిగివేయమంటే అంటే దాని గురించి కాదు, 10 మంది మేము కూడా ఇస్తే 10 మంది మాకు చూసి ఇస్తారని మేము ఆశీస్సులతో 10 మంది ఇలాగే కుటుంబ సభ్యులతో తిరుమల దేవస్థానానికి ఇవ్వాలని మేము హెల్పింగ్ హ్యాండ్స్ స్నేక్ సేవాస్ ఆధ్వర్యంలో ఔత్సాహికులకు స్నేక్ రెస్క్యూ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వ్యవస్థాపకులు అబూబకర్ తెలియజేశారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో పాములు జనవాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయని, తమకు సమాచారం రాగానే వాటిని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుందన్నారు. నేడు బయారెడ్డి కాలనీలోని ఓ దుకాణంలోకి వచ్చిన నాగపాము స్నేక్ సేవర్స్ రెస్క్యూ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోకి తాము సమయానికి వెళ్లలేని సందర్భాలు ఉన్నాయని, కావున ఔత్సాహికులైన వారికి స్నేక్ రెస్క్యూ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందరికి ఇంకా ముందరికి నా పేరు ప్రకాష్. ఇక్కడ అమ్మచెరుమెడి దగ్గర వైఎస్ఆర్ కాలనీ. ఇక్కడ ఇది మా అంగడి. మా అంగడిలోకి ఒక పాము రావడం జరిగింది, నాగపాము. ఇది రాగానే హెల్పింగ్ మైండ్స్ వాళ్ళకి కాల్ చేశాము. అబ్బు అన్న హెల్పింగ్ మైండ్స్ అన్న టీం వచ్చి దీన్ని రెస్క్యూ చేశారు. అందరికీ నమస్కారం. హెల్పింగ్ మైండ్స్ గత దశాబ్ద కాలం నుంచి అందిస్తున్న సేవలు అందరికీ తెలిసిందే. మదనపల్లిలో రోజు రోజుకు పెరుగుతున్న సమస్య ఏమంటే జనవాసాల్లోకి ఈ విషపూరితమైన సర్పాలు రావడం. దానికి గల ముఖ్య కారణం ఏమంటే ఈ కొండలు గుట్టలు తవ్వు వేయడం వల్ల, వాటి యొక్క ఆవాసాలు నాశనం చేయడం వల్ల జనవాసాల్లోకి వస్తున్నాయి. హెల్పింగ్ మైండ్స్ ఒక స్నేక్ రెస్క్యూని ప్రారంభించి గత 3 ఏళ్ల నుంచి దాదాపు వేలాది పాములని సంరక్షించి అడవి ప్రాంతంలో వదిలేయడం జరిగింది. ఇప్పుడు హెల్పింగ్ మైండ్స్ మరో సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మదనపల్లి ప్రాంతంలో ఎవరైనా ఉత్సాహంగా ఉన్న వారికి స్నేక్ రెస్క్యూ ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఏదైతే ఎక్కువ జనవాసాల్లో ఈ విష సర్పాలు సంచరిస్తుంటాయో వాటిపైన అవగాహన, ట్రైనింగ్తో పాటు చిన్న చిన్న టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. దీనికి కూడా యువత ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదేమంటే ప్రాణాలని పణంగా పెట్టే ఒక రెస్క్యూ అయినా కూడా ఒక జాగ్రత్తగా ఒక టెక్నిక్తో చేస్తే కన్నా అటు ప్రజల ప్రాణాలకి ఇటు సరీసృపాల ప్రాణాలకు కూడా మనము అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పే మంచి ఉద్దేశంతో 2-3 ఉన్న రెస్క్యూయర్స్ ఏమనంటే ఉద్యోగాల్లో స్థిరపడడంతో కొద్దిగా ఇబ్బంది పడడం వాస్తవం. సో మా మదనపల్లి ఎక్కువగా వైఎస్ఆర్ కాలనీ, ఈశ్వరమ్మ కాలనీ, కురవంక, టీచర్స్ కాలనీ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా
ఈ సర్పాల సంచారం ఎక్కువ ఉంది. సో ఉత్సాహమైన ఎవరైనా సరే ముందుకు రండి. హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న మదనపల్లి బయ్యారెడ్డి కాలంలో ఒక షాప్లోకి నాగుపాము చొరబడడంతో హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ పురుషోత్తం అప్పటికప్పుడు చేరుకొని అక్కడ వారికి సహాయం అందించారు. హెల్పింగ్ మైండ్స్ ఈ స్నేక్ రెస్క్యూ ₹1 కూడా ఆశించకుండా పూర్తిగా ఉచిత సేవలు అందిస్తుంది. ఈ స్నేక్ రెస్క్యూలో మరింత మంది ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు లోకేష్ బాబు నాయకుడు అవుతాడు. లోకేష్ బాబు మీరు ఒక దెబ్బ తీస్తే 2 దెబ్బలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఒక బోర్ సీజ్ చేస్తే మీ బోర్లు 10 బోర్లు సీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మొన్ననే పీలేరు సభలో కిషోర్ కుమార్ రెడ్డి గారు తనయుడు అమర్నాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక పర్మిషన్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారంటే 90% మీరు బాగుండండి, ఒక 10% మాకు లూజ్ వదలండి, మాకు అన్యాయం చేసిన వాళ్ళని మేము కూడా గమనించుకోవాల్సిన సమయం ఉంది అని చెప్పి. కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మీరు వెంటనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు సరెండర్ కాకపోతే వచ్చే సునామీలో మీరు మాడి మసైపోక తప్పదు. హెచ్చరిక చేస్తున్నా, ముందు మాదిరిగా ఉండదు. ఇదే విధంగా అధికారులు కూడా మీరు ఏదంటే అవి పై నుండి రాజకీయం ఒత్తిడిందని చెప్పి మీరు ఈ విధంగా రైతులను అన్యాయం చేస్తే మీ లెక్కలు కూడా చట్ట ప్రకారం తీసి మిమ్మల్ని చట్ట పరిధిలో శిక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలీసు అధికారులు ముఖ్యంగా వంతపాడుతున్నారు రెవెన్యూ అధికారులకి. మీరు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గాల పల్లెలో తప్ప మీ ఇష్టానుసారం ప్రవర్తించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి కక్షపూరితంగా ప్రవర్తిస్తే యాక్షన్ మేక్ రియాక్షన్, ఖచ్చితంగా దెబ్బకి దెబ్బ తీయడం జరుగుతుంది. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోండి, లేకపోతే వచ్చే 70 రోజుల తర్వాత ఆ ఫలితాన్ని మీరు తిరిగి రుచి చూడాల్సి వస్తుందని చెప్పి తీవ్రంగా. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్, పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలి. అసిస్టెంట్ ఎంవీఐ శివాంజనేయులు విజ్ఞప్తి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్కూటర్ ర్యాలీ నిర్వహించిన ఎంవీఐ పోలీస్ అధికారులు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె రూరల్ మండలం కొత్తపల్లి నందు నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఘనంగా షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.